వెల్కమ్ బ్యాక్. ఎన్నికలు సమీపిస్తుండటంతో చిత్తూరులో టీడీపీ దూకుడు పెంచింది. అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు ఇంటింటికి తిరిగి ప్రజా చైతన్యం తెస్తున్నారు. దీనికోసం ప్రత్యేక సభలు కూడా పెడుతున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తనని గెలిపిస్తే చిత్తూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తానంటూ హామీ ఇస్తున్నారు. వైసీపీ మళ్ళీ ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే ప్రజలను మరోసారి మోసం చేయలేదంటూ తెలిపారు. వినే పరిస్థితుల్లో ప్రజలు కూడా లేరన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ గారు ఇప్పటికే ఎన్నికల బరిలో దిగిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇవాళ సీకే బాబు మాజీ ఎమ్మెల్యే ఇప్పటికే కూడా ఆయనకు సంబంధించినటువంటి పుట్టినరోజు వేడుకలు కూడా జరుగుతున్నాయి. జగన్మోహన్ గారు మనతో ఉన్నారు. సార్, ఎట్లా ఎన్నికల ప్రచారం జరుగుతుంది? ఇవాళ కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉన్నటువంటి సీకే బాబు కూడా ఇవాళ మొదటి రోజు నుంచి మీకు అభ్యర్థిగా స్వీకరించిన తర్వాత, అవకాశం ఇచ్చిన తర్వాత నేనున్నానంటూ కూడా సీకే బాబు గారు మీకు అండగా నిలబడే పరిస్థితి ఎట్లా చూడాలి? ఇవాళ ఆయన అన్నదానాలు మీకు ఉన్నాయి, ఇవాళ ఆయన పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి? ముందుగా జయచంద్రారెడ్డి అలియా సీకే బాబు అన్నగారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఈ నియోజకవర్గానికి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, ఆయనని కలుసుకొని నేను ఈ చిత్తూరుకి టీడీపీ అభ్యర్థిగా నన్ను అనౌన్స్ చేశారన్న, మీ ఆశీర్వాదం ఉండాలి అని కలిసిన రోజు నాతో మాట్లాడిన గంటన్నర సేపు తర్వాత ఇటువంటి వ్యక్తే మనకి చిత్తూరుకు కావాలి, నా తర్వాత మంచి ఆలోచన శక్తి ఉన్న వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకోవడం జరిగింది. కావున మేము కూడా ఇతనికే మద్దతు తెలుపుతామంటూ ఆ క్షణమే వారి అనుచరులకు అందరికీ ఆదివారం ఒక మీటింగ్ లాగా పెట్టుకొని ఆ మీటింగ్లోనే నన్ను ఆహ్వానించి నేను గురజాల జగన్మోహన్కి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతానని తెలియజేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ఒక 4-5 వేల మంది జనాలు ఆయనను ఎప్పటికీ మరవకుండా ఆయన చేసిన సేవల ద్వారా కావచ్చు, ఆయన నుండి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ ఆయనకి విషెస్ చెప్పడానికి విచ్చేసిన ప్రతి ఒక్క సీకే బాబు గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి యువత అంతా కూడా ఉద్యోగాల కోసం తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, మీలాంటి యువ నాయకులు వీళ్ళకందరికీ అండగా ఉంటారంటూ కూడా వాళ్ళు చాలా ఎదురు చూస్తున్నారు. ఎట్లా చూడాలి, ఏం చేయబోతున్నారు? మరీ ముఖ్యంగా నిన్న మీరు 2 రోజుల క్రితం వైజాగ్ పోర్ట్లో జరిగిన అక్రమాలైతే, ఏదైతే డ్రగ్స్ కానీ కొకైన్ కానీ ఈ ఆంధ్ర రాష్ట్రం కొకైన్ లేని డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దిన మహానాయకుడు ఎవరన్నా ఉండారు అంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఏదైనా కట్టిన చరిత్ర ఉంది అంటే అది హైటెక్ సిటీ కావచ్చు, ఇప్పుడు మనం చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ హైదర్ అలీ ఆనాడు చార్మినార్ను ఇంకొక దాన్నో డెవలప్ చేస్తే 400 ఏళ్ళైనా ఎలా చెప్పుకుంటున్నామో అటువంటి ఒక చరిత్ర కలిగిన నాయకుడి దగ్గర పనిచేయడం కూడా మాకెంతో ఆనందదాయకం. అలాగే మీరు అన్నట్టు కియా ఫ్యాక్టరీ కావచ్చు, శ్రీ సిటీలో ఫ్యాక్టరీలు కావచ్చు, అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చిన ఒక మహానాయకుడు అంటే అది చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి రానున్న రోజుల్లో ఈ చిత్తూరు నియోజకవర్గానికి అనేక పరిశ్రమలు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. మీరు గమనిస్తే ఇదే చిత్తూరు జిల్లాకి చెందిన అమర్ రాజా బ్యాటరీస్ను కూడా మీరు గమనించుంటారు, ఎలా తరిమేయబడిందో మీరందరూ చూశారు. కావున ఏదైనా ధైర్యంగా వచ్చి పని చేద్దాము, ఇక్కడ ఉండాలి, కంపెనీలు వస్తాయి అంటే అది ఒక మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారికే సాధ్యము. ముగ్గురు కలిసి 3 సార్లు మేము కంటెస్ట్ చేస్తే భారీ మెజారిటీ వచ్చింది. 1999లో, 2014లో, 2024లో. సో ఈ ఒక్క 3 ఎలక్షన్లలో మీరు చూసుకుంటే రానున్న రోజుల్లో భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి అవ్వడం అనేది 100%. చిత్తూరు నుంచే అత్యంత మెజారిటీతో గెలిచి చంద్రబాబు ప్రభుత్వానికి నేను పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతాను. అదే స్థాయిలోనే ఒక మంచి మెజారిటీ వచ్చే విధంగా కూడా చిత్తూరు ప్రజలందరూ కూడా ఇక్కడ అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా గురజాల జగన్మోహన్ నాయుడు గారు చెప్తున్నారు. చూద్దాం, ఇప్పటికే ప్రజల్లో విపరీతమైనటువంటి ఆదరణ, యువతలు మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున ఆయన వచ్చిన సమయంలో కావచ్చు, సీకే బాబు గారు కావచ్చు, లేదా ఎలాంటి సీనియర్ నాయకులందరూ కూడా ఆయనకు సపోర్ట్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఆయన కూడా గెలుపొందాలని చెప్పి బీఆర్కే న్యూస్ ద్వారా మనం కూడా కోరుకుంటున్నాం. వీడియో జర్నలిస్ట్ కలిసి గోపినాథ్.